అండదండలు మనకేమో ఏ అవసరాలు లేవు, కానీ ఒక స్ట్రీట్ వెండర్కి ఒక చిన్న రోడ్డు మీద ఒక చిన్నపాటి దుకాణం పెట్టుకోవాలంటే బోల్డంత మంది నన్ను నలిపేస్తుంటారు. బేసిక్ గా విమెన్ ఈ స్ట్రీట్ వెండర్స్ వచ్చినప్పుడు పాపం వాళ్ళ ఇబ్బందులు నేను బాగా అర్థం చేసుకున్నాను, ముఖ్యంగా విమెన్ స్ట్రీట్ వెండర్స్ కి. అంటే చాలా ప్యారలల్ ఎకానమీని రన్ చేసేది, చాలా అన్ఆర్గనైజ్ సెక్టర్, చాలా గొప్ప ఎకానమీని, ఉపాధి అవకాశాలు లభిస్తుంది. ప్రభుత్వం ఉద్యోగాలు ఇవ్వకపోయినా పర్లేదు, కానీ అట్లీస్ట్ ఉపాధిని చంపేసే ప్రయత్నాలు అయితే చేయకూడదు, ఉపాధిని పెంపొందించే అవకాశాలు కావాలి. అన్ఆర్గనైజ్డ్ దీని గురించి సెక్టార్ గురించి వస్తున్నప్పుడు ఇలాంటి స్ట్రీట్ వెండర్స్ ఇష్యూ పెరూలో ఒక ఎకానమిస్ట్ ని సలహా తీసుకున్నారు 80s లో, ఫ్యూజిమోరా అనే ఒక జపనీస్ ప్రెసిడెంట్ గా ఉన్నప్పుడు. అక్కడ ఏం పరిస్థితులు ఏమొచ్చినాయంటే పర్టికులర్ షైనింగ్ పాత్ గెరిల్లాస్ అని ఒక మావోయిస్ట్ గెరిల్లా సిస్టమ్ ఎంత విసిగిపోయారు అంటే ప్రజలు మావోయిస్ట్ గెరిల్లాస్ గా మారిపోయి విపరీతం హింస చేసి అభివృద్ధి అటు హింస మధ్యలో నలిగిపోయింది. సో ప్రెసిడెంట్ వచ్చి ఒక హెర్నాండో డిసోటో అని చెప్పి ఇన్స్టిట్యూట్ ఆఫ్ లిబర్టీ అండ్ డెమోక్రసీ తాలూకు ఒక మెయిన్ వ్యక్తిని తీసుకొచ్చి మాకు కొంచెం ఐఎల్డి అని, మీరు మా కంట్రీ ఇలాంటి పరిస్థితుల్లో ఉంది, మీరు ఏమేమి సలహాలు ఇస్తారంటే, అతన్ని చూస్తే బోల్డన్ని ప్రతిదానికి ఒక పేపర్ వర్క్, ప్రతిదానికి ఒక జీవో ఉన్నాయి, కానీ అలసిపోయి ఎంత మాన్యుమెంటల్ వర్క్ మేము చేయలేమని చెప్పి సింపుల్ హీ వెంట్ టు ద పీపుల్, స్ట్రైట్ పీపుల్ వెళ్ళినప్పుడు ఆ స్ట్రీట్ వెండర్స్ దగ్గరికి వెళ్ళారు. సో దట్స్ ద రీజన్ ఐఎమ్ కమింగ్ ఆన్ స్కోటింగ్ దిస్. వెళ్తున్నప్పుడు వాళ్ళు చెప్తారంటే, మేము ఇక్కడ షాప్ మనలాంటి సమస్య, ఇక్కడ మేము షాప్ పెట్టుకోవాలంటే పోలీస్ డిపార్ట్మెంట్ వస్తుంది, రెవెన్యూ డిపార్ట్మెంట్ వస్తుంది, ఇంకో ఇంతమందికి పెట్టి మేము ఒక చిన్నపాటి బయట ఊళ్ళ నుంచి అక్కడ ట్రక్లో తీసుకొస్తాం, వచ్చి ఇక్కడ అమ్మాలి అంటే మళ్ళీ ఏం డబ్బు తీసుకెళ్ళేటప్పటికి ఆ విసుగుతోటి మేము గెరిల్లాస్ కింద మారిపోయాం, తీవ్రవాదంకి వెళ్ళిపోయాం. మనకి అట్లా జరుగుతుంది, ఇంకోలా జరుగుద్ది, లేదంటే మన వాళ్ళు రకరకాల భావనలోకి వెళ్ళిపోతాం. మన దేశం అన్ఆర్గనైజ్ సెక్టర్ వెరీ పవర్ఫుల్, చిన్న చిన్న కొట్లు, అంతేకాని సూపర్ మార్కెట్స్ మన బలం కాదు, చిన్న చిన్న కొట్లు, చిన్న చిన్న షాపులు, ఇవి చాలా బలం, మన ఆర్థిక వ్యవస్థకి చాలా బలమైన పునాది. దీంట్లో బోల్డ్ అని బ్యాక్వర్డ్ కమ్యూనిటీస్, మోర్ నెగ్లెక్టెడ్ కమ్యూనిటీస్ చాలా భాగస్వామ్యం ఉంటుంది ఆర్థిక పుష్టికి.